పెద్దపల్లి జిల్లా రామగుండం సిపి సూచనల మేరకు పెద్దపల్లి పట్టణంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా పెద్దపల్లిలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కాలేజ్ నందు కార్యక్రమం నిర్వహించారు. యువత డ్రగ్స్ వల్ల ఏ విధంగా చెడిపోతున్నారు, డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అనార్థాల గురించి వారికి తెలియజేయడం జరిగింది. ఇలా పెద్దపల్లి సిఐ కృష్ణ సర్ అండ్ ఎస్ఏ మలేష్ హాజరవ్వడం జరిగింది. ఈ ర్యాగింగ్ ఇటువంటి కార్యక్రమాలు ఉన్నా అందులో ర్యాగింగ్ కార్యక్రమం ఉన్నా వాటి మీద కూడా కౌన్సిలింగ్ ఉంటుంది, కేసు రిజిస్టర్ చేస్తారు. మీ అమ్మ నాన్న ఎవరు పిలిచినా ఉండదు. ఇదంతా ఎంత ఏజ్ ఎంత ఏ రూపాయలు ఏజ్ గ్రూప్ అంతా 20 ఏజ్ అంటే 18 అవ్వ కదా. మీరందరూ మెచ్యూరిటీ మైండ్స్. కాబట్టి మీకు డ్రగ్స్ గురించి మీకు అవార్డు కల్పించడానికి వచ్చాము. డ్రగ్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ తమ్ముడు అందరూ ఎవరైనా డ్రగ్స్ ఎవరైనా సప్లై చేసినా ఇంకేదన్నా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా ఎవరికి ఇన్ఫార్మ్ చేస్తారు? పోలీసుకి తప్పకుండా ఇన్ఫార్మ్ చేయాలి. ఎవరికి ఫోన్ చేయాలి? మీకు నెంబర్ తెలియదు, ఎవరికి ఫోన్ చేయాలి? 100 ఫోన్ చేయాలి. ఇక్కడ మన మీద తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకొని కష్టపడి డబ్బులు మీకు ఖర్చు పెట్టి ఇక్కడ చదువుకోవడానికి పంపిస్తున్నారు కదా. ఎవరి జీవితాలు కష్టమైంది? మీ జీవితాలు కష్టమైంది. కాబట్టి ఎట్టి పరిస్థితులు కూడా గంజా అనే మాట, డ్రగ్స్ అనే మాట, మద్యపానం, ఈ మత్తు పదార్థాలు ఏమి ఉండదు. ఓకేనా? మాట ఇస్తున్నారా మీరు? వాటి జోలికి వెళ్ళమని బాయ్స్ అటువంటి హ్యాబిట్స్ అయితే ఎవరికి ఎవరు కన్ఫామా? మీకు చూడండి, మీరు ఇక్కడ కాదు జీవితంలో ఎప్పటికైనా ఇంకా చాలా వయసు ఉండేది, చాలా భవిష్యత్తులో మనకి చూపించగలది. మంచిగా చదువుకోండి, మీ తల్లిదండ్రులకు పేరు తీసుకురండి, మీ టీచర్స్కి నేమ్ తీసుకురండి. డ్రగ్స్ గురించి అయితే చాలా వరకు చిన్న పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారి అలవాటు అయిందంటే మనకు అడిక్ట్ అవుతాం. ఉన్నారా మీరు? ఒక సేవించే వాళ్ళు ఉన్నారా? మీ ఫ్రెండ్స్ కానీ చాలా సీరియస్. మళ్ళీ దొరికితే కేసెస్ రిజిస్టర్ అయితే వాళ్ళ మీద జైలు పోవడం జరుగుతుంది. జైల్లో ఏమవుతుంది? శిక్ష పడుతుంది. ఒక 10 సంవత్సరాలు లోపలికి వెళ్తారు జైలు. అర్థమైనా? జీవితం అసలు చదువుకున్న చదువు సర్టిఫికేట్ ఈ రోజు రావడానికి కారణం మీకు అవగాహన కల్పించడం. డ్రగ్స్, నో ర్యాగింగ్, సైబర్ క్రైమ్, 3 టాపిక్స్. ఇంకా ఎప్పుడైనా సైబర్ క్రైమ్, డ్రగ్స్ గురించి లాస్ట్ చిన్న డ్రగ్స్ గురించి మాట్లాడితే డ్రగ్స్ తెలుసా? డ్రగ్స్ వాటికి అడిక్ట్ అవుతారు. డ్రగ్స్ కి గాంజా కానీ పదార్థాలు సిగరెట్ పెట్టుకుని తాగడం కానీ దాని సేవించడం కానీ రకరకాల ఉంటాయి. తీసుకోవడం వల్ల వాటిని అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అంటే ఏమంటే మీకు హైదరాబాద్ చైన్ స్నాచింగ్ తెలిసిన చైన్ స్నాచింగ్ తెలుసా? రోజుగా ఇప్పుడు మన లేడీస్ కూర్చుకుంటే మార్కెట్ దొరికిపోతే బయట మీద చైన్ స్నాచింగ్ చేస్తారు. ఎందుకు చేస్తారు సార్? ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, అందులో మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారు, యంగర్సే. ఎందుకు వాళ్ళు బయటకు వెళ్ళి హెల్మెట్ పెట్టుకొని ఇంటి ఖర్చు పెట్టుకొని వెంటనే కూర్చొని వాటిని ఈజీగా లేడీస్ వాళ్ళు కూడా ఏజ్ వాళ్ళు 60 ఇయర్స్ ఉంటారు. ఒక్కటే బ్యాగ్ పట్టుకోవచ్చు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ విలేజ్లలో కానీ సిటీలలో క్లీన్ చేసుకుంటారు కదా, చెప్పేస్తారు. వీటికి అలవాటు పడడం వల్ల వాటికి డబ్బులు లేకపోవడం వల్ల ఇంట్లో మొదలు పాట తక్కువ చేసుకోవాలి. వీటిని అడిగితే మీకు డ్రగ్స్ అలవాటు వాటిని తెచ్చుకొని అందుకొని డ్రగ్స్ కొట్టుకుంటారు. అంటే మనిషిని ఇన్ని రకాలుగా నేరానికి ఉసిగొలుపుతుందో డ్రగ్స్ అంటే ఒకసారి మనం దానికి అలవాటు పడితే దాన్ని మార్చుకోవడం చాలా కష్టం. అంటే అది ఒక అడిక్టెడ్ కంప్లీట్గా మనం దానికి అలవాటు పడిపోతాం. కంప్లీట్గా మనకి నెక్స్ట్ ఈసారి తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకు కావాలి కదా నెక్స్ట్ డే. ఆ తర్వాత నేను మనకి ఖచ్చితంగా మనం తీసుకుంటే మనం నిద్రపడలేదు, మనం చదువుకోవడం, పని చేయడం అన్నీ మర్చిపోతాం. ఇప్పుడు డ్రగ్స్ మర్చిపోతారు. ఒక రకమైన మత్తు. ఇంట్లో అవసరం ఇంట్లో సామాన్ అమ్ముకోవడం, వాష్ అమ్ముకోవడం, ఫోన్ అమ్ముకోవడం, డబ్బులు అమ్ముకోవడం, దొంగతనాలు చేయడం, నేరాలు చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. నేను లేడీ చెప్పట్లేదు, జరిగేటి చెప్తున్నాను. అర్థమవుతుంది నీకు? ఇటువంటి వాటికి మీరు చేస్తున్నవాడు కాదు. ఇక ముందు ఇటువంటి మీ వాళ్ళ కూడా చెప్పండి, ఫ్రెండ్స్ చెప్పండి, మీరు ఇటువంటి వాటికి జోలికి వెళ్ళదు. డ్రగ్స్ ఒక్కసారి అలవాటు పడితే దాని నుంచి మళ్ళీ రావాలని చాలా కష్టం. కాబట్టి మీరు మత్తుగా ఎట్టి బస్సులో పోవద్దు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే
చాలా ప్రదేశాలు హైదరాబాద్ కానీ అన్ని ప్లేసెస్లో 10th క్లాస్ స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చిన్న చిన్న ప్యాకెట్ తీసుకుంటున్నారు. తెలుసా మీకు? డ్రగ్స్ అనేది పెద్ద ఇల్లీగల్ దందా, ఇల్లీగల్ వ్యాపారం. ఎక్కడో మహారాష్ట్రలో ఎక్కడో వాళ్ళు పండించి గంజాన్ని పండించి పిల్లలకు ఒకరికి ఇట్లా ఇస్తే వాడు చేస్తారంటే మనకు తెలియక అలవాటు ఎలా వస్తుంది? అక్కడ ఇక్కడ చూస్తారు కదా, ఎంత అలవాటు మనిషికి సంగతి ఇద్దరు నుంచి నేర్చుకోవడం, నేను ఒక గంట నుంచి ఇంకో నేర్చుకోవడం, వాడు చూసి అదే ఏమంటుందో డ్రగ్స్ తీసుకుంటే సేమ్ కాస్తుంది. నేనేం చేస్తాను? నేను కూడా మనతో రోజు తిరుగుతా కదా, నేను తీసుకుంటాను. నాతో ఇంకో అందులో పడిపోయిన జీవితాలు నాశనం ఉంది. నేను డ్రగ్స్లో అనుకుంటుంటే చట్టం చాలా కేసెస్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సపరేట్ యాక్ట్ అనేది ఒకటి, నార్కోటిక్స్ డ్రగ్స్ యాక్ట్ ఎట్లుంటుందంటే ఒక్కసారి గంజా యువత దొరికితే చాలా కఠినంగా ఉంటుంది శిక్ష, పనిష్మెంట్. అదేవిధంగా జైలుకి పంపిస్తారు. జైలుకి వెళ్తారు. అనవసరంగా మీరు ఆ ఊపిలో ఇరుకోవద్దు, ఆ కేసులో ఇరుకోవద్దు. మీరు సార్ నాకు తెలియదు, అనుకోకుండా జరిగింది, ఫస్ట్ టైం మిస్టేక్, ఇంత ఘోరంగా ఉంటుందంటే చట్టం అది. అందులో యాక్ట్ జైలుకి పంపిస్తారు ఖచ్చితంగా.